హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడి బ్లాగ్స్. ఈరోజు అయితే మనం చెరుగట్టుకు వచ్చినాము. సో దర్శనం చేసుకొని చెరుగట్టు అయితే వచ్చినాము. పరమేశ్వరుడు ఉంటాడు అక్కడ. పరమేశ్వరుడు మరియు త్రిశూలం. మా మిట్ట మధ్యాహ్నం తెచ్చిన గుడికి గుద్దరే కాలుతున్నాయి కాళ్ళు. సో గైస్, వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో పైనుంచి, కొండ పైనుంచి. సో ఇక్కడ అయితే శివుడు కొండపైన వెలిసిండు అన్నమాట. సో చాలా పవర్ఫుల్ ఇక్కడ చెరుగట్టు. చెరుగట్టు అనేది చాలా పవర్ఫుల్ ఇక్కడ. పైన ఒక పెద్ద బండరాయి పైన ఇందాక చూపించిన కదా, అక్కడైతే ఉంటాడన్నమాట శివుడు. ఆడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ అన్నమాట శివుడు. ప్రతి అమావాస్యకైతే ఇక్కడ శివుడు వచ్చి కొండపైన అడుగేస్తాడని చెప్తారు. చాలామంది నమ్ముతారు అట్లా. సో చాలామంది వచ్చి మూడు అమావాస్యలకి కంటిన్యూగా వచ్చి మనము ప్రార్థించినాం అనుకో, అంటే దేవుణ్ణి కోరుకొని మొక్కున్నాం అనుకో, మంచిగా 3 అమావాస్యలు భక్తి శ్రద్ధలతో వచ్చినాం అనుకో, మన కోరికలు అనేవి నెరవేరుతాయని చెప్తారు. ఇక్కడ నమ్ముతారా ప్రతి ఒక్క భక్తులు. అమావాస్యకు కానీ వచ్చిరనుకో మీకు చీమ దూరానికి కూడా సందు ఉండదు ఇక్కడ. నేను 3 అమావాస్యలకి కంటిన్యూ వచ్చిన ఇంతకుముందు, నాది అయిపోయింది. సో వచ్చినప్పుడు నాకు కూడా మంచిగా జరిగింది. సో అట్లా నమ్ముతారన్నమాట. మీరు కూడా రండి, బాగుంటుంది. ప్లేస్ కూడా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. వ్యూ కూడా వచ్చి దర్శనం చేసుకోర్రి. ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది ఉండే, అంటే భక్తులు తిరగనికి కానీ, దర్శనానికి పోనికి కానీ, కూర్చోనికి కానీ చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు మెల్లగా డెవలప్ చేస్తారు కదా, సో బాగుంది. ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. సో నేనైతే ఎండ ఫుల్ కొడుతుందని చెప్పి ఇక్కడ ఒక సత్రం కింద వచ్చి నించున్నా. దర్శనానికి ఇంకా పోవాలి. శివయ్యని నమ్ముకోండి, ఏ కష్టం ఉన్నా తీరిపోతుంది. అంటే ఏ దేవుడైనా కష్టాలను తీర్చడానికి కొంచెం టైం తీసుకుంటాడు. కానీ శివుడు నా భక్తుడు కష్టాల్లో ఉన్నాడు అని తెలిస్తే వెంటనే వచ్చి తీర్చేస్తాడన్నమాట. సో శివోహం, శివుడిని నమ్ముకోండి, ముందరికి వెళ్ళిపోండి. అట్లానే ఏదో నమ్మినట్టు కాదు, భక్తి శ్రద్ధలతో నమ్మాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది ఏదైనా. ఇదైతే కొలను. మా దోస్తుగాలు స్నానం ఆచరించడానికి కొలనులో పోతుర్రు. నేనైతే పోను. నేను ఆల్రెడీ ఫ్రెష్గా మంచి చేసి వచ్చిన. స్నానం చేయడానికి కాదు కానీ కాలు చేతులు కడుక్కుందామని వచ్చినాము. ఇగో రీమకి దేవుడు వచ్చిండంట. మనోడు ఆడుతుండు నీళ్ళల్లో. ఇదైతే మనకి శివుడు ఇక్కడ వచ్చి కాలు పెట్టిండు, పాదం మోపిండు అనే దానికి నిదర్శనం అన్నమాట. ఇక్కడ పాదం పెడితే లోపల దిగింది పాదము. సో ఇదే మనకి పాద గుర్తులు అన్నమాట. ఈ రాయి కనబడుతుంది, అది నీళ్ళు కనబడుతున్నాయి, అదే పాద గుర్తులు. సో చాలా విశిష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. గోపాదం అని అంటారంట దీన్ని. సో దీని పక్కనే కొలను, వచ్చి స్నానం ఆచరిస్తారు అందరు ఇక్కడ. ఇవ్వండి, మన బాయ్ చెడ్డి మీద ఉన్నాడు. ఇవ్వండి, వీడే మన అందగాడు. లొకేషన్ అయితే అదిరిపోయింది. నాకు అంటే చూడాలనిపిస్తుంది. ఎంతైనా మహాదేవుడు మంచి ప్లేస్లోనే వచ్చి ఏమంటారు రెస్ట్ తీసుకుంటూ. మంచి టేస్ట్ ఉంది మన దేవునికి. మనోళ్ళు అయితే ఇప్పుడు ధ్యానం చేయబోతురు. దేవుని పట్ల భక్తి శ్రద్ధ మరియు ఆచరణతో మంచిగా కూర్చొని ఒక పెద్ద ధ్యానం చూస్తురు కదా ఎట్లా చేస్తుర్రో. ఆ భక్తికి, ఆ భక్తి శ్రద్ధలకి నమో నమః. ఇక్కడ ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా? ఏమంటారు కదా దీన్ని శాస్త్రాంగ ప్రణామాల. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మొక్కుని బయటకు వచ్చేసినాం. మా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు బయటికి రానికి. అంటే జర పర్సనాలిటీ భారీగా ఉండడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే దీపం పెట్టుకున్నాం. ఇక్కడ మన వాళ్ళు దీపం పెట్టుకురు, చూస్తురు కదా. ఇదైతే నా దీపం పాదాల దగ్గర. ఇది మన దోస్తు గాంధీ. ఇట్లా దీపాలు పెట్టుకొని దేవుని మొక్కుకొని బొట్టు పెట్టుకొని మంచిగా కోరిన కోరికలు మన భోలాశంకరుడు తన భక్తులకి తప్పకుండా తీరుస్తాడన్నమాట.
మరి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుని పుత్రులు గణపతి గారు ఉన్నారు. చూసుకోండి ఫ్రెండ్స్, అందరూ దేవుణ్ణి మంచిగా స్మరించి మొక్కుకోండి. ఇలా దగ్గరగా చూడడం కానీ చాలా అదృష్టం ఉండాలి. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రామలింగాయ. చెరువుగట్టు శ్రీ 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 పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రము. మరి ఇక్కడ పరశురాముడు క్షత్రియులను సంహారం చేసినందుకు దాని పాపం గడిగేసుకోవడం కోసము చిట్ట చివర 108 లింగాల్లో ప్రతిష్ఠించినటువంటి లింగము. మరి ఈ లింగానికి ఎంతో విశిష్టత ఉన్నది. శివుడికి 5 రకాల మొహాలు ఉంటాయి. మరి అందులో సజ్జోజాత అనేటువంటి మొహం అనేది పక్షిమాపి ముఖాన్ని చూస్తుంది. ఆ లింగాన్ని మించినటువంటి ఆలయం లేదని చెప్పి మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. మరి ఇక్కడికి వచ్చి నిద్ర చేసిన వాళ్ళకి అమావాస్యకి చాలా హై రేంజ్లో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. మరి గుట్ట మొత్తం నిండిపోతుంటుంది. 1-2 లక్షల మంది భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. లింగం అనేది దర్శనం చేసుకుంటే కళ్ళ విందుగా, అసలు స్వామిని చూడడానికి 2 కళ్ళైనా సరిపోవు. స్వామిని మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని శివానుగ్రహానికి పాత్రులయ్యి అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఇప్పుడు అమ్మవారి గుడికి వచ్చినాము. ఏదో సంథింగ్ గొడవ జరిగి అమ్మవారు అలిగి కిందికి వచ్చేసింది అంట. గుట్టపై నుంచి శివుని వదిలేసి కిందికి వచ్చేసింది. సో భార్యాభర్తల గొడవలు సహజం, దేవుడికే తప్పలేదు, మనకి లెక్కన. ఓం నమో భగవతే రామలింగాయ. చంద్రశేఖర వల్లభాం ప్రణమామి శైలసుతాం ఉమాం. ఇక్కడ స్వామివారి ఆలయం అనేది ఎప్పుడైనా సరే కొండ మీద ఉంటుంది. అమ్మవారి ఆలయం అనేది ఎప్పుడైనా కింద ఉంటుంది అనమాట, చెరువుగట్టు టెంపుల్లో. ఎందుకట్లా ఉంటుంది అనేది మనకి ఆ రీజన్ తెలియదు. కానీ అమ్మవారు అయితే సంక్రాంతి టైంలో పొంగలి, అంటే ఇక్కడ పులగం అంటారు అన్నమాట, పులగం కొడతారు తెలంగాణ సైడ్. ఆ పొంగలి అమ్మవారు తిని కొండ మీదకి వెళ్తుందని, మళ్ళీ రథసప్తమి రోజు యథావిధిగా స్వామివారితోని కళ్యాణము బ్రహ్మోత్సవాలు చేసుకున్న తర్వాతకి 16 రోజులు పండుగ అయిపోయిన తర్వాతకి అమ్మవారు కిందికి వస్తుందని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు. అమ్మవారు ఎంతో విశిష్టంగా, ఎంతో శక్తివంతంగా ఉంటుంది. దేవి దర్శనం చేయడం వల్ల సిద్ధించింది జరిగిందంటే శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః. ఇది ఏం అది అని వాళ్ళ ఇంట్లో చూపిస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం, అంతా హ్యాపీగా అయ్యింది. కార్తికేయ దయ వల్ల అంతా సెట్ అంతా. ఇక చెరుగట్టు యొక్క ప్రయాణం సమాప్తం. మళ్ళీ మరలా కలుద్దాం. బాయ్ బాయ్. లైట్ నేను బయట లైట్